హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. ఈ వీడియో అసిస్టెంట్ సైంటిస్ట్ సంబంధించి చిన్న క్లారిఫికేషన్ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఏంటి సార్ క్లారిఫికేషన్ అంటే, అసిస్టెంట్ సైంటిస్ట్ గ్రేడ్ 2 పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 20 ఉద్యోగాలతో లాస్ట్ మంత్ నోటిఫికేషన్ వచ్చిన అంశం మీ అందరికీ తెలుసు. అయితే నోటిఫికేషన్లో ఎక్కడ కూడా ఎగ్జాము ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుందా, బైలింగ్వల్లో ఉంటుందా అన్న క్లారిఫికేషను నోటిఫికేషన్లు ఎక్కడ లేదు. చాలామంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఫోన్లు చేసిన కారణంగా వాళ్ళకు క్లారిఫికేషన్ ఇచ్చారు. ఏంటి సార్ క్లారిఫికేషన్? వెబ్ నోట్ కూడా ఇచ్చారు. అంటే ఎగ్జాము బైలింగ్వల్లో ఉంటుంది, తెలుగులోనూ ఉంటుంది, ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. దాంతోపాటుగా మొన్న 18వ తారీఖు జీవో నెంబర్ 86 జారీ చేసి 34 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఏజ్ రిలాక్సేషన్ని 10 ఏళ్ళు పెంచారు. ఇది కూడా దీనికి వర్తిస్తుందా వర్తించని ఒక డైలమాలు ఉన్నాయి. ఆ డైలమా కూడా తీరిపోయింది. దానికి సంబంధించి 2 వెబ్ నోట్లోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను జారీ చేసింది. అవి ఒకసారి చూడండి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ అసిస్టెంట్ సైంటిస్ట్ అనలిస్ట్ గ్రేడ్ 2 ఇన్ తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నోటిఫికేషన్ నెంబర్ సంబంధించిన డాటా ఇస్తూ 20వ తారీఖు నాడు నోటిఫికేషన్ లెక్కలు చెప్తూ, ద క్యాండిడేట్ హూ విష్ అప్లై టు ద పోస్ట్ అసిస్టెంట్ సైంటిస్ట్ అనలిస్ట్ గ్రేడ్ 2 ఇన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సర్వీస్ వైడ్ నోటిఫికేషన్ నెంబర్ ఇచ్చారు. ఇక్కడ 24/2006 ఇయర్ బై ద ఇన్ఫార్మ్డ్ దట్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ అసిస్టెంట్ సైంటిస్ట్ అనలిస్ట్ గ్రేడ్ 2 ఫర్ పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అండ్ పేపర్ 2 కెమిస్ట్రీ విల్ బి కండక్టెడ్ బైలింగ్వల్ ఇంగ్లీష్ అండ్ తెలుగు అని చెప్పేసి క్లారిఫికేషన్గా వెబ్ నోట్ ఇచ్చారు. కాబట్టి అసిస్టెంట్ సైంటిస్ట్ అనేది తెలుగు మీడియం అభ్యర్థులకి మామూలు ఇంగ్లీష్లోనే ఉంటుంది అన్నట్టు భయం కూడా ఉండేది. అది నాకు కూడా ఉన్నది. చాలామంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ అప్రోచ్ అయిన కారణంగా అది బైలింగ్వల్లో నిర్వహిస్తున్నారు. కానీ తెలుగు మీడియం వాళ్ళకి ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఖచ్చితంగా తెలుగులోనే ఉంటుంది, పేపర్ ఇంగ్లీష్లో ఉంటే అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. అదే మాదిరిగా అసిస్టెంట్ సైంటిస్ట్ నేపథ్యంలోనే 2.5 సంవత్సరాల తర్వాత మనకు వచ్చిన ఒక నోటిఫికేషన్, మొట్టమొదటి నోటిఫికేషన్. ఇంతకుముందు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక 6-7 వేల ఉద్యోగాలు వేశారు. దానికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ లాస్ట్ ఉండే 46 వరకు ఉండే, అది అయిపోయింది. ఆ జియో 30 అయిపోయిన తర్వాత మళ్ళీ జియో రావడానికి టైం పట్టింది. ఇవాళ ఈ 44 సంవత్సరాలు 10 ఏళ్ళ ఏజ్ రిలాక్సేషన్ వచ్చిందంటే దానికి గల కారణం కూడా అసిస్టెంట్ సైంటిస్ట్ సంబంధించినటువంటి నిరుద్యోగుల యొక్క పోరాటమే. మనకు కేవలం 34 ఏళ్లతోనే నోటిఫికేషన్ ఇస్తే చాలామంది నిరుద్యోగులు నన్ను అప్రోచ్ అయ్యారు. దాని కారణంగా నా వంతుగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోయి వినతిపత్రం ఇచ్చాను. సెక్రటేరియట్ పోయి వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది, మంత్రులను కలవడం జరిగింది. అలాగే నమస్తే తెలంగాణ పేపర్లో కూడా ఏజ్ 46కు పెంచాలన్న డిమాండ్ను కూడా నేను బలంగా వినిపించాను. మొత్తంగా నిరుద్యోగులు కూడా కోదండరామ్ సార్ని కలిశారు, దాంతోపాటు అద్దంకి దయాకర్ని కలిశారు. మరికొంతమంది నిరుద్యోగులు కూడా పోయి వినతి పత్రాలు ఇచ్చారు. మొత్తంగా ఫలితం అయితే వచ్చింది. ఆ ఫలితం ఏంటి సార్ అంటే, 34 ఏళ్ళ నుంచి 44 ఏళ్ళకు ఓపెన్ కేటగిరీలో ఓపెన్లో 34 సంవత్సరాలు ఉంటే 10 ఏళ్ళు పెంచి దాన్ని 44 సంవత్సరాలు చేశారు. ఈ 44 ఏళ్ల కారణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ మొత్తం అందరికి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ 5 సంవత్సరాలు కలుపుతారు. కాబట్టి 49 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. అదే మాదిరిగా పిహెచ్సి వాళ్ళు కూడా 54 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. దీనికి సంబంధించిన సమాచారంగా మీరు భావించే ఒక ప్రయత్నం చేయవచ్చు. అదే మాదిరిగా అశోక ఆన్లైన్ అకాడమీలో మనము దీనికి సంబంధించి అనలిస్ట్ సైంటిస్టు గ్రేడ్ 2 సంబంధించినటువంటి కోచింగ్ కూడా అందించడం జరుగుతుంది. అది కూడా బైలింగ్వల్లో అందించడం జరుగుతుంది. కేవలం బైలింగ్వల్లో కేవలం అశోక ఆన్లైన్ అకాడమీలో మాత్రమే అందజేస్తూ ఉంది. మనకు చెప్పేటటువంటి సారు కూడా నాగయ్య సారు ఆల్రెడీ 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినటువంటి వ్యక్తి, జేఎల్ కెమిస్ట్రీగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఆయన కూడా మళ్ళీ క్లాసులు స్టార్ట్ అవుతాయి కాబట్టి క్లాసులు అయ్యే వరకే రోజు 4 గంటలు లైవ్ క్లాస్ తీసుకోవడం జరుగుతూ ఉంది.
కాబట్టి మనకు దగ్గర ఫుల్ కోర్సు పేపర్ 1 అండ్ పేపర్ 2 సంబంధించినటువంటి ఫుల్ కోర్సు మీకు పేపర్ 2 కంప్లీట్గా బైలింగ్వల్లో ఉంటుంది. పేపర్ 1 తెలుగు మీడియం వాళ్ళకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియము 2 సపరేట్ ఫోల్డర్లు ఉంటాయి. కాబట్టి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అక్కడ వచ్చే విధంగా, తెలుగు మీడియం అక్కడ వచ్చే విధంగా బైలింగ్వల్లో పేపర్ 2 రోజు 4 గంటల లైవ్ 2 to 8 వరకు 2 to 8 వరకు మనకు బైలింగ్వల్లో క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. అది లైవ్ క్లాస్లో. ఒకవేళ మీరు లైవ్ మిస్ అయినా కూడా ఆటోమేటిక్గా రికార్డ్ అవుతాయి కాబట్టి ఆ రికార్డెడ్ వీడియోస్ కూడా చూసుకోవచ్చు. అలాగే కేవలం మాకు పేపర్ 1 అవసరం లేదు సార్, కేవలం పేపర్ 2 మాత్రమే కావాలంటే కూడా అశోక ఆన్లైన్ అకాడమీలో బైలింగ్వల్లో లైవ్ క్లాసెస్ అండ్ రికార్డెడ్ క్లాస్ అందజేస్తూ ఉన్నాం. మీరు ఉపయోగించుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. బయట ఫీజు 8,000 రూపాయలు ఫీజు ఉంటే మనము 2 పేపర్లు కలిపి 5,000, కేవలం పేపర్ 2 మాత్రమే అయితే మనకు 4,000 రూపీస్తో మనకు క్లాసెస్ అందజేస్తూ ఉన్నాం. అలాగే ఇది ఫుల్ కోర్స్ అయితే మన 5,000 ఉంటుంది. బయట 8,000 రూపాయల ఫీజు ఉంటే విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా ఫ్యాకల్టీకి కూడా మనం డబ్బులు చెల్లించాలి కాబట్టి అవన్నీ కూడా చూసుకొని, ఎందుకంటే దాంతోపాటుగా ఫస్ట్ పేపర్లో ఉన్న జిఎస్లో జాగ్రఫీ మారుతుంది కాబట్టి జాగ్రఫీ కొత్త వీడియోసు, ఎకానమీ మారుతుంది కాబట్టి ఎకానమీ కొత్త వీడియోసు, కరెంట్ అఫైర్స్ మారుతాయి కాబట్టి కరెంట్ అఫైర్స్ కొత్త వీడియోస్, ఇవన్నీ కూడా మారే సబ్జెక్టులు అన్నీ కూడా కొత్త రికార్డెడ్ చేసి మీకు రికార్డెడ్ వీడియోస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా సెకండ్ పేపర్ మాత్రం లైవ్ అండ్ రికార్డ్ రూపంలో ఇస్తున్నాం కాబట్టి చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అశోక ఆన్లైన్ అకాడమీ ప్లే స్టోర్లో యాప్ ఉంటుంది, యాప్ డౌన్లోడ్ చేసుకుని క్లాసెస్ వినే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి బైలింగ్వల్లో ఉన్నది కాబట్టి ఏం టెన్షన్ పడకుండా, తెలుగు మీడియం వాళ్ళు కూడా టెన్షన్ పడకుండా క్లాసెస్ మీరు ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. పైగా ఈ పోస్టులు కూడా స్టేట్ వైడ్ పోస్టులు, జిల్లా పోస్టులు కావు, జోనల్ పోస్టులు కావు, స్టేట్ వైడ్ పోస్టులు 20 పోస్టులు మాత్రమే ఉన్నాయి. తక్కువ పోస్టులు ఉన్నాయి. కాంపిటీషన్ కూడా కొంత గట్టిగానే ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే సాధారణంగా డిగ్రీలో కెమిస్ట్రీ ఉన్నవాళ్ళు, అంటే ఎంపీసీ వాళ్ళు కానీ బైపీసీ వాళ్ళు కానీ, దాంతోపాటు ఫార్మసీ చేసిన వాళ్ళు కూడా అవకాశం ఇచ్చారు. మరి ఇంజనీరింగ్ దానిపైన క్లారిఫికేషన్ లేదన్న అంశాన్ని కూడా మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఎగ్జామ్ ఇన్ బైలింగ్వల్ అసిస్టెంట్ సైంటిస్ట్ అనలిస్ట్ గ్రేడ్ 2 పీసీబీ నోటిఫికేషన్ సంబంధించిన అంశాలని చూసి మీకు అవసరం అనుకుంటే అశోక్ ఆన్లైన్ అకాడమీని యాప్ను డౌన్లోడ్ చేసుకుని క్లాసెస్ వినే ఒక ప్రయత్నం చేయవచ్చు. థ్యాంక్ యూ.